తరుణమిదే, పాపికి తరుణమిదే. పరలోకం చేరుటకు మరి పాపికి తరుణం ఇది. ఎందుకంటే మానవ జీవితానికి మరి ఎలా ఉందంటే శాంతి సమాధానం లేదు, నెమ్మది లేదు. జీవిత ప్రయాణము ఎలా సాగుతుందో, తెల్లారితే మన గమ్యం ఎక్కడ పోతుందో తెలియదు. అందుకే మనిషి జీవించడానికి పరిగెత్తున్నాడు, కానీ మనిషి అనర్థంగా అర్థాంతరంగా చనిపోతున్నాడు. ఆ చనిపోయిన వ్యక్తి ఎక్కడ పోతున్నాడయ్యా అంటే అతనికి కూడా తెలియదు. అందుకే పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది ఈ విధంగా. హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం, మనుషులు ఒక్కసారి మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. మరియు ఒక చోట విధంగా రాయబడింది హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో, మరణం అనేది దేవుని శాసనముగా ఉంచబడినాడు. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరి మరణ శాసనం వ్రాసిన మరణము అవశ్యము. మనకు మరణము రాసిన దేవుడే, ఆయనే మరణించాలి. మన పాపముల కోసం దేవుడు మరణించాలని దేవుని దివ్యవాక్యము సెలవిస్తుంది. ఓ సోదరి సోదరులారా, ఈ ఉదయకాలం ఈ సత్యసువార్త, ఈ మంచి మాట మీ కొరకు ఎందుకు తీసుకుని వచ్చామంటే, ఈ ఉదయకాలం మనం ఎప్పుడైనా మరణించాల్సిందే. ఇంకా రండి అన్నగారు, మీరు రండి, ఉండదు రండి. మనము ఎప్పుడైనా ఒకసారి అది పట్టుకోండి, అది మీ గుర్తు. మనము ఎప్పుడైనా ఒకసారి మరణించాలా వద్దా? ఎప్పుడైనా ఒకసారి మరణించాల్సిందే కదా. మరణించాల్సిన మనిషి ఎక్కడ పోతున్నాడు, మరి ఏ విధంగా వెళ్ళిపోతున్నాడు? మరి మట్టి శరీరం మట్టికి వెళ్ళిపోతుంది. దేవుడు ఇచ్చిన ఆత్మ దేవుడి రాజ్యానికి వెళ్ళకుండా, మరణము మరి చూడకుండా నిత్య నరకములో, అగ్నిగుండములో, పాతాళములో ఆత్మ వెళ్ళిపోతుంది. ఓ సోదరి సోదరులారా, అందుకే దేవుడు మన కొరకు ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనములో, మరణము అందరికీ వచ్చును అనగా రాజులైనా, గొప్పవారైనా, జ్ఞానులైనా, ధనికులైనా, పేదవారైనా, పిల్లలైనా, యవనులైనా, వృద్ధులైనా తప్పక అందరూ మరణించవలసిందే. సంసారము ఖాయమా, చావు ఖాయమంటే చావే ఖాయమని భక్తుడు రాస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదివిస్తుంది. ఇందులో చిన్న పెద్ద పిల్ల పున్న అనేది ఏది లేదు, కానీ సమస్తము అందరికీ కూడా మరి తప్పకుండా మరణం వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే రోమీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 23వ వచనములో, పాపం వల్ల వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. అందుకే యేసు ప్రభు 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి దిగి వచ్చి మన అందరి కొరకు ఆయన కలవరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన మరణించాడు. మరణించి పరలోక రాజ్యం ఇవ్వడానికి, మనము చేసిన ప్రతి తప్పిదానికి, మనం చేసిన ప్రతి పాపానికి ఆయన మూల్యం చెల్లించి మరణించి తిరిగి లేచాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి 2024 సంవత్సరాల క్రితం జన్మించి మనుషుల కోసమే ఇలాగే వీధుల్లో నిలబడి చెప్పాడు పరలోక రాజ్యం ఉందని. పరలోక రాజ్యం ఒక గిఫ్ట్. పరలోక రాజ్యం మనకందరికీ ఇవ్వడానికి తన పరిశుద్ధ రక్తాన్ని, తన యవన రక్తాన్ని చిందించాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రం చేస్తుంది. ప్రభు, ఆ పాపినైనా నువ్వు క్షమించండి, ఎంత ఘోర పాపికైనా క్షమించి నిన్ను పరలోక రాజ్యం చేరుస్తా అంటున్నాడు. సోదరి సోదరులారా, ఈ ఉదయకాలం మీరు ప్రభువు నమ్మితే నిత్య జీవం ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఏమి ఇవ్వాలి ప్రభుకు? పెద్దనా, వెండి బంగారాలా, ధనధాన్యాలా? ఏమీ లేదు. విరిగి నలిగిన హృదయం చేత, ప్రభువా పాపినైన నన్ను క్షమించు, అంతే కదా. పాపినైన నన్ను క్షమించమంటే సమస్తము ఆయన దుర్నీతి నుండి, సమస్త పాపము నుండి మనం విడుదల చేస్తారని ఆయన సెలవిస్తున్నాడు. మరి ఉదయకాలం మీకందరి 2 చేతులు జోడించి మరి సెలవిస్తున్నాం, యేసు ప్రభువుని నీ హృదయంలో ఒప్పుకుంటే అప్పుడు నీవు నుండి ఇంటి వారు రక్షణ పొందరు. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం, ఇదే సత్య సువార్త. ఈ సువార్తను నమ్మి మీ పాపములు తొలగించుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ పొందితే నిత్య జీవంలో వెళ్ళిపోతారు. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం.